ఇక ఈనాడు ఇట్లా ఇక దొరికించుకుర్రు. ఇక బీఆర్ఎస్ రాష్ట్ర ప్రజలు మర్చిపోయారు, తెలంగాణలో ఆ పార్టీకి భవిష్యత్తు లేదు, రాష్ట్రంలో ఓటీపీ రాజకీయాలు చెల్లవు, కేసీఆర్ బయటకు రావడం అలాంటిదే, కేసీఆర్ కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం మా పార్టీయే, బీజేపీ కార్యకర్తలను వేధించడానికి విద్వేషపూరిత ప్రసంగ బిల్లు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటూ ఇక 6 గ్యారంటీలను గాలికి వదిలేశారా, విజన్ డాక్యుమెంట్ పేరిట కొత్త హామీలు దేనికి సంకేతం అని చెప్పి సోనియాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ. ఇగో రామచంద్రరావు నడుమిట్ల జొర్రిండి, ఇక దొరికిండు, అటు ఇద్దరు కొట్లాడుకోగా నడుమిట్ల జొర్రిండు. ఏమంటాడు సొర్రి, బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం అంటే మేమే, బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం మేమే, మా పార్టీయే బీజేపీ. యాడున్నది, ఏళ్ళ చూపించింది రిజల్టు? స్థానిక సంస్థలలో వచ్చినాయా? మొన్న సర్పంచ్ ఎన్నికలలో రిజల్ట్స్ వచ్చినాయా? ఉన్నారా? మనం ఉన్నామా అనన్నా? పార్టీ కార్యకర్తల కష్టం అది. అక్కడక్కడ దేనికి జడవని భయపడని మొక్కవోని ధైర్యంతో కొంతమంది నాయకులు నిలబడితే కార్యకర్తల కష్టం మీద ఆ కొన్ని సీట్లు వచ్చినాయి, సర్పంచ్ స్థానాలు. మీ మొహాలు చూసా, మిమ్మల్ని చూసా, మీ 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేల మొక్కలు చూసి వచ్చినాయి. అవి వాళ్ళు మొత్తం అన్నిటికీ సిద్ధపడి కష్టపడి కొట్లాడితే ఆ సీట్లు వచ్చినాయి. కానీ మీ కష్టం మీద ఎన్నడూ కూడా ఎవ్వరు కూడా బాగుపడలే, మీరే బాగుపడ్డారు. మీరు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయ్యారు, కానీ కార్యకర్తలు ఎన్నడూ బాగుపడలే, ఎన్నడూ వాళ్ళకి ఏమి ఇస్తలేరు. మీరు డబ్బాలు కట్టుకొని మీటింగ్లకు అటెండ్ అయ్యేటువంటి కార్యకర్తల కోసానికి మీరు ఎన్నడూ ఏం చేయలేరు, రాసి పెట్టుకోరు. నీళ్ళ బాటిల్ కూడా పైసలు ఇవ్వలేదు, పైగా ఒక్కనాడు కూడా వాళ్ళ మంచి చెడ్డలు ఆలోచించలేదు. మీరు మీ రాజకీయాల కోసం, మీ ఓట్ల కోసం ఎన్ని కథలు పడ్డారో తెలుసు, కానీ వాళ్ళ కోసం ఏనాడు మీరు ప్రయత్నం చేయరు. అందుకోసానికే ఇలా కొన్ని సీట్లు వచ్చినాయి, కానీ మీ మొహాలు చూసేదే కాదు. ఈ సందులో ఇక బీఆర్ఎస్ పోయింది, బీఆర్ఎస్ బీజేపీ మరి ఇక్కడ చూడు రాలేదు. మన జూబ్లీస్లో తెలియదా, కనవలేదా? జూబ్లీస్లో ఓట్లేని డిపాజిట్ వచ్చానా, కంటోన్మెంట్లు వచ్చానా? ఎమ్మెల్సీలో ఒకటి గెలిచిరేమో, ఒక రెండు సీట్లు గెలిచిరు, టీచర్ ఎమ్మెల్సీ అట్లే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయిందా? అట్లనే ఉంటాయి ఎన్నికలు అంటే, ఒకసారి వస్తాయి పోతాయి, దాన్నే దృష్టిలో పెట్టుకోవాలి. కానీ ఇక అయిపోయింది మొత్తం అంటే ఇలా ఊర్లలో మొత్తం మరి బీజేపీ ఉందా, బీఆర్ఎస్ ఉందా? అది కంపేర్ చేయొచ్చు కదా. సెకండ్ ఓవర్ అని పోటీకి ఈయన ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఫస్ట్ గురించి మాట్లాడతలేడు. ఇప్పుడు రామచంద్రరావు ఏమనాలి, మేము నెక్స్ట్ అధికారంలోకి వస్తాం, కాంగ్రెస్కు మేమే ప్రత్యామ్నాయం, పైగా అసలు కాంగ్రెస్ ఏం చేస్తలేదు అని చెప్పి అటువైపు పోవాలి కదా. వీళ్ళు బీఆర్ఎస్ మీద పడతారు ఇక, ఎందుకంటే ఇప్పుడు సెకండ్ ప్లేస్ కొట్టుకోవాలి కదా, దానికోసం ప్రయత్నం. ఇగో బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదట రాష్ట్రంలో, ఆ పార్టీని రాష్ట్ర ప్రజలు మర్చిపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో వన్ టైం పాలిటిక్స్ చెల్లబోవని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఉద్దేశించి విమర్శనాస్త్రాలు సంధించారు. నెలల తరబడి ఫామ్ హౌస్లో ఉండిపోయిన కేసీఆర్ ఇప్పుడు బయటకు రావడం. మీరు నెలల తరబడి బయటనే ఉన్నారు కదా, మనం ఎంత పొడవు ఉద్దారకం చేసినాం, మొత్తం బయటనే ఉన్నాం కదా, ఎవరు కూడా ఫామ్ హౌస్లో లేరు కదా. ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అంతా బయటనే ఉన్నారు కదా, మీరు కూడా ఉన్నారు కదా, రామచంద్రరావు అధ్యక్షుడు కూడా, కేంద్ర మంత్రులు ఇద్దరు కూడా బయటనే ఉన్నారు కదా. మీరేం చేసారు చెప్పు. ఈ 2 ఏళ్లలో బీజేపీ కాంగ్రెస్ పైన ఒత్తిడి చేయించినటువంటి పనేదో చెప్పురి. రుణమాఫీ కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టిరు, కిషన్ రెడ్డి పెట్టిండు. ఎక్కడ పెట్టిండు ఎరకనా మీకు? బీజేపీ భవన్లో పెట్టిండు. వచ్చిన డేటా అంతా కూడా మేము ప్రభుత్వానికి ఇస్తామని చెప్పారు. ఇచ్చిండ్రా, చేపించిండ్రా, అయిందా? యాడుందా డేటా? రుణమాఫీ కానీ రైతుల టోల్ ఫ్రీ నెంబర్ అని పెట్టి ఆ డేటాని పట్టుకొని ఏం చేసిరు చెప్పురు కదా, అది చెప్పరు. ఆ సమాధానం లేదు మన దగ్గర.